రాజకీయాలు ఎలాగ ఉన్నాయి, బట్ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? మెరుగుపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే సూపర్ 6 వీళ్ళు మాట్లాడితే వైఎస్ఆర్సీపీలో నీకు 10,000, నీకు 15,000, నీకు 15,000, నీకు ఇదే ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో నిజంగానే మరి అంత చేయగలిగే సామర్థ్యం ఉందా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో? ఏంటి, ఎలా దీన్ని? అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసి చెప్పాలంటే రవి గారు, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ద్వారా ఇచ్చినటువంటి పథకాలు యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తే ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత పరిస్థితుల్లో అది చేయటం అసాధ్యం. దాంట్లో రెండో విషయంకి ఆలోచనకి డౌట్ లేదు. కానీ దాన్ని కొంచెం జాగ్రత్తగా కనుక ఆయన జనానికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఇప్పుడు ఏమవుతుంది, 3 నెలలు అయిపోవస్తుంది, 3వ నెల దగ్గర పడుతున్నప్పటికీ కూడా మీరు దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడం వలన ప్రతిపక్షానికి అవకాశం అదే అంటున్నాను. అందుకని నేను గతంలో కూడా చెప్పింది ఏంటంటే 2 పద్ధతులు ఉన్నాయి వీళ్ళ దగ్గర దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే. ఎవరైతే అసలైనటువంటి అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే మేము పథకానికి అమలు చేస్తాము, అనర్హుల్ని తీసేస్తామని దాని మీద గట్టిగా నిలబడాలి వీళ్ళు. సపోజ్ ఈ రైతు భరోసా అనేటువంటిది ఉన్నది. ఈ ఒక్క పథకంలో ఉన్నటువంటి లొసుగులు మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే అసలైనటువంటి వాళ్ళు ఉన్నారో, ఇవాళ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో సొంత పొలం వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి పిల్లలు చక్కగా చదువుకొని అమెరికా, ఆస్ట్రేలియా ఇక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ ముసలి ముతక పల్లెటూరులో ఉంటున్నారు. వాళ్ళు కౌలుకి ఇచ్చి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. మీరు వేస్తున్నటువంటి రైతు బంధు ఎవరికి వెళ్తోంది? వ్యవసాయం చేయనటువంటి వాడికి వెళ్తోంది. 30 ఎకరాలు 40 ఎకరాల రైతులకి. వాళ్ళు ఎన్ని రకాలుగా బెనిఫిట్ పొందుతున్నారు? భరోసా తీసుకుంటున్నారు, కౌలు డబ్బులు తీసుకుంటున్నారు, బ్యాంకులో లోన్ తీసుకుంటున్నారు. తెలంగాణలో లాగా రైతు రుణమాఫీ చేస్తే రుణమాఫీ అవుతుంది. ఇన్ని లాభాలు అర్హత లేనివాడు పొందుతున్నాడు. అర్హత ఉన్నటువంటి వాడు ఎవరైతే నిజంగా కౌలు చేస్తున్నారో 40 to 50% ల్యాండ్ కౌలు రైతుల చేతిలో ఉంది. వాడికి ఒక బ్యాంకు లోన్ ఇవ్వదు, మీరు ఇచ్చే రైతు భరోసా వెళ్ళదు. పెళ్ళం మెళ్ళలో ఉన్న పుస్తలు అమ్ముకొని పండితే పండుతుంది, లేదంటే ఆత్మహత్య చేసుకుంటుంది. వాడికి మాత్రం కంపల్సరీ కౌలు పైసలు కట్టాలి. సో ఈ పథకం ఎవరి కోసం? కాబట్టి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తాము. అది కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఒక లిమిట్ వాళ్ళ వరకు. ఏది మాగాణి అయితే 5 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు. ఎందుకంటే రాయలసీమలో మెట్ట భూములు ఉంటాయి, 5 ఎకరాలు వాటర్ సోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ సోర్స్ 10 ఎకరాలు. దాని వరకు లిమిట్ చేసి ఆ పథకాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసేదానికంటే కూడా తక్కువ ఖర్చులో మీరు చేయొచ్చు. అలాగే సో అది చెప్పగలగాలి కూడా, జనానికి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను అనేది అదే. అలాగే అమ్మ ఒడి మీరేం చేస్తున్నారు? 15,000 ఇస్తున్నారు వాళ్ళకి. ఆయన ఒకళ్ళకి ఇస్తానంటే మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. చిన్న అమెండ్మెంట్ చేయండి, గవర్నమెంట్ స్కూల్లో చదివించే పిల్లలకు మాత్రమే అమ్మ ఒడి ఇస్తామనండి. ఎందుకంటే మీరు ఇచ్చే 15,000 తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నవాడిని కూడా తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఇవన్నీ చెబితే జనం యాక్సెప్ట్ చేస్తారంటారా? నేను అనేది అదేనండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు సమర్థవంతంగా అమలు చేశారు. ఎందుకు ఓడిపోయారు? చెప్పినట్టుగా చేశానని ఆయన చెప్తున్నాడు. నవరత్నాల్లో 1-2 తగ్గించిన మిగతా అన్ని ఇంప్లిమెంట్ చేశాడుగా. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసైనా ఇచ్చాడుగా. ఇస్తే మిమ్మల్ని ఎందుకు గెలిపించలే? అంటే ప్రజలు పథకాలు కోరుకోవట్లేదు, ఇంకేదో కోరుకుంటున్నారు. అభివృద్ధి కోరుకుంటున్నారు, చట్టబద్ధమైన పాలన, మంచి రోడ్లు, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు, వాళ్ళ ఆయనకి ఉపాధి, ఇవి కదా వాళ్ళు కోరుకుంటారు. అవి ఉంటే ఇవన్నీ ఎందుకు సార్? పైగా ఎవరు అడగను కూడా అడగరు. పథకాలు తీసుకున్న 40% మందిలో మీకు ఎవడో ఇలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నటువంటి పథకాలు తీసుకున్న వాళ్ళు అందరిలో కూడా 90% ఆయనకి వేశారు. కాబట్టే 40% వచ్చింది. కాబట్టి మీరేం చేస్తున్నారు? మీకు ఓట్లు అయిన వాళ్ళకి 3 రెట్లు పెంచిస్తామని ప్రామిస్ చేసి అది ఎలా చేయాలో తెలియక మీరు తలలు పట్టుకుంటున్నారు. మీరు చేసినా ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికే వేస్తారు ఓట్లు, రాజకీయంగా ఆలోచించిన. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. గవర్నమెంట్ స్కూల్, ఎందుకంటే 3,50,000 అడ్మిషన్స్ డ్రాప్అవుట్స్ వచ్చినాయి ఏది గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నుంచి ఒక్క సంవత్సరంలో. దానికి కారణం ఏంటి? మీరు సరిగ్గా చదువు చెప్పకపోవటం, మీరు ఇచ్చిన అమ్మఒడితో వాడు ప్రైవేట్ స్కూల్లో చేర్చుకున్నాడు. 2 రకాల నష్టం. అలా అంటే ప్రజలు బాధపడతారని మీరు అనుకుంటే
ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి రేపు దసరా సెలవులు కాగానే ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తాం ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరం నుంచి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామనండి, ఒక సంవత్సరం టైం దొరుకుతుంది మీకు, ఈ లోపల సంపద సృష్టించుకోండి. ఇలాగ గనక జాగ్రత్తగా 1 by 1 చేసుకుంటూ వస్తే అదనపు ఆర్థిక భారం లేకుండానే పూర్తి చేయొచ్చు. అలాగే ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా 1500 ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఇస్తారు? ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 18 సంవత్సరాల అమ్మాయి ఉంది, వాళ్ళ తల్లికి 38 సంవత్సరాలు, వాళ్ళ తల్లికి 58 సంవత్సరాలు, అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ముగ్గురికి ఇవ్వాలిగా మీరు 44,500 ఇవ్వాలి. ఈ తల్లికి ఇంకో పిల్లాడు ఉన్నాడు, వాడు స్కూల్ గోయింగ్, వాడికి 15,000 ఇవ్వాలిగా. తర్వాత ఈవిడ వీడో, భర్త లేడు, పెన్షన్ 4,000, మొత్తం 25,000 ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత ఆవిడకి ఏడాది 2 ఏళ్ళు 60,000 రాగానే ఆవిడకి మళ్ళీ 4,000 పెన్షన్ ఇవ్వాలి. ఇలా తీసుకుంటే ఒకే ఇంట్లో ఎంతమందికి ఎంత దోచి పెడతారు మీరు? కాబట్టి ఒక ఇంట్లో ఒకటే ఉన్న వాటిల్లో పెద్ద పథకం ఏదైతే ఉందో అది మాత్రమే అమలు చేస్తామనేది ఒక్క మాట అనండి. మీరు తీసేయట్లా, రేషనలైజ్ చేస్తున్నారు.